ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు వంట చాలా బాగా చేస్తారండి. మనం అందరం ఎన్ని వంటలు ఎంత బాగా చేసినా మనందరికి ఒక సిగ్నేచర్ డిష్ ఉంటుంది. ఆ డిష్ ని మనకన్నా ఎవరు బాగా కుక్ చేయలేరు. మీకు కూడా అలాంటి సిగ్నేచర్ రెసిపీస్ ఉంటే ఇక్కడికి వచ్చి అందరికి పరిచయం చేయండి. 8008054321 ఈ నంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. స్నేహలత గారు వచ్చారండి ఈసీఐఎల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. స్నేహలత గారు హాయ్. హాయ్ అండి, వెల్కమ్ రారెండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. వావ్ అండి, మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే అది కంటేజియస్ ఉంది, నాకు కూడా వచ్చేలాగా ఉంది. ఐఎమ్ ఆల్సో రియలీ వెరీ వెరీ ఎక్సైటెడ్ మీ ఎక్సైట్మెంట్ చూసి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ మేడం. సో లత గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ బిజినెస్ చూసుకుంటాను అండ్ హౌస్ వైఫ్ ఆల్సో. మాకు బిజినెస్ ఉంది, ఫర్నిచర్ బిజినెస్, సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. మా హస్బెండ్ చూసుకుంటూ, మా హస్బెండ్ కి కోగా నేను ఉంటాను, మా పిల్లల్ని చూసుకుంటాను, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తాను. ఆల్రౌండర్ ఉండాలి నవ్వే డేస్. ఆల్రౌండర్ లేకపోతే కష్టం, ఒకటే దగ్గర ఉండిపోతే చాలా కష్టం కదా. అబ్సల్యూట్లీ అండి, చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఎక్స్ట్రోవర్ట్ కూడా మీరు, చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మీ చాలా ఇంట్రెస్ట్, కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అసలు. సో మీ యూట్యూబ్ ఛానల్ ఎలాంటి వీడియోస్ ఉంటాయి? కుకింగ్ వీడియోస్ ఏనా లేకపోతే కుకింగ్ అండ్ కామెడీ? కామెడీ అంటే ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తారు? హస్బెండ్ వైఫ్ అంటే ఇందరగా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా, తింగరతనంగా కొన్ని చేస్తూ ఉంటాము, అలాంటివి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. నైస్. మా హస్బెండ్ ఒకసారి కందిపప్పు నానబెట్టమని చెప్తే తను శనగపప్పు నానబెట్టారు అనమాట. అది బిగినర్ మిస్టేక్స్ అనమాట. ఓకే, అలాంటి కామెడీ వీడియోస్. కిచెన్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లేదు, అందుకే అంటే ఎప్పుడు మనమే చేస్తూ ఉంటే హస్బెండ్స్ కి ఎప్పటికీ ఏం తెలియదు అసలు. అబ్సల్యూట్లీ. అందుకే సో ఇంతకీ ఇవాళ మాకు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారండి? అంటే ఇప్పుడు రైస్ లో ఒక కర్రీ, రోటీస్ లో ఒక కర్రీ చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా రైస్, రోటీ, పుల్కా దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్ దొండకాయ అల్లంకారం సూపర్ ఉంటది అసలు. తింటే వదలరు అసలు మీరైతే. అవునా? సూపర్ ఉంటుంది. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే డెఫినెట్ గా చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. ఉంటుంది. సో దొండకాయ అసలు నేను ఈ మధ్య తినలేదు. ఇన్ఫాక్ట్ తిని చూడండి, నేను చేస్తే కనుక ఖచ్చితంగా మీరు దొండకాయ తింటారు, ఇంకేం తినరు అసలు. అంత బాగుంటుంది కర్రీ అయితే. 1 year 2 years అయిపోయినట్టుంది, గుర్తు కూడా లేదు. క్రెడిట్ నాకే దక్కుతుంది అయితే. అంటే మర్చిపోయాను అసలు దొండకాయ ఒక వెజిటబుల్ ఉందని. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు కర్రీ తిన్నాక ఖచ్చితంగా మీరు దొండకాయ తింటారు. అంతేనా? సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి లత గారు, ఏం కావాలో. దొండకాయలను సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసి తీసుకొచ్చాను. అంటే ఇలా నార్మల్ గా చేసేస్తాం అనుకోండి, సాల్ట్ వేయకుండా చప్పగా ఉంటాయి. సో అందుకని చెప్పి కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసి తీసుకొచ్చేసాను. చింతపండు రసం, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆయిల్, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం, మినప్పప్పు, ఉప్పు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అల్లం. అవునా? అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే. అసలు యాక్చువల్ ఏంటంటే మసాలా కర్రీస్ అంటే వెల్లుల్లి కంపల్సరీ కదా, వెల్లుల్లి అనేది వాడకుండా మనం చేస్తున్నాం అనమాట. మన కార్తీక మాసం, శ్రావణ మాసంలో కూడా ఈజీగా తినేవచ్చు. సూపర్ అండి. సో మరి స్టార్ట్ చేద్దామా మనము? చెప్పండి లత గారు, ఎలా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. తప్పకుండా. ఆయిల్ తీసుకుంటున్నారా? ఆయిల్ కాదు, నువ్వులు తీసుకుందాం. ఓకే, నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఇంతకీ ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మ దగ్గర నుంచి. నైస్. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం నువ్వులు వేసుకుందాం. సో జనరల్ గా వెజిటబుల్స్ అంటే మనం వెజిటబుల్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాం, కానీ దొండకాయతో కొంచెం తక్కువనే. దొండకాయ, కాకరకాయ. ఇప్పుడు మీరు చెప్పమంటే ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్. నిజమా అండి? సూపర్ గా అసలు. మా ఇంట్లో దొండకాయ వేపుడు తప్ప ఎప్పుడు మా మమ్మీ ఇంకేం చేయలేదు. సో నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు అప్పుడు దొండకాయ పైన. దొండకాయ మెంతి కారం, దొండకాయ అల్లం కారం, ఉల్లి కారం, చాలా అసలు. ఇప్పుడు ఈ దొండకాయ ప్లేస్ లో ఇంకేమైనా వెజిటేబుల్ యాడ్ చేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్ దొండకాయ ఒకటి చేంజ్ అవుతుంది. ఆలు వేసుకోవచ్చు, కాబోలి శనగలు వేసుకోవచ్చు. సో మీ హస్బెండ్ అండ్ మీ కిడ్స్ గురించి చెప్పండి. మా హస్బెండ్ బి వినయ్ కుమార్. సో లవ్లీ పర్సన్. వెరీ లవ్లీయా? చేసుకున్నారా అయితే? అరేంజ్ మ్యారేజ్, బట్ నన్ను బాగా అర్థం చేసుకుంటారు, అందుకే షో కూడా తీసుకొచ్చారు. నైస్ నైస్. అంటే నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. తను కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తారు. అంటే ఎందుకు చాలా మంది ఏంటంటే ఎందుకు వెళ్ళొద్దు, వెళ్తే ఏమొస్తుంది నీకు, వేస్ట్ అనేసి అంటారు కదా. సో తను అలా కాదు, వెళ్ళు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గో అండ్ ఎంజాయ్. అంతేనా? అంతే. నైస్ నైస్. వెరీ సపోర్టివ్ హస్బెండ్. చాలా. ఏ ప్రోగ్రామ్ కి వెళ్తానంటే నీకు ఇష్టం రా, నేను ఏదైనా హెల్ప్ చేస్తాను నీకు. నైస్.
దానికి నేను మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి అసలు. ఇలాంటి ఆయనకి ఇచ్చి కట్టబెట్టినందుక అంతే. లవ్లీ పేరెంట్స్, లవ్లీ హస్బెండ్. లవ్లీ హస్బెండ్. చిల్డ్రన్స్ కూడా నేను వంటలు చేస్తూ ఉంటాను కదా, అమ్మ మన హోటల్ పెట్టేద్దామమ్మా, నీ వంటలు అన్ని అసలు బిర్యానీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ అన్ని కూడా సూపర్ చేస్తావు, అసలు మన హోటల్ పెట్టేద్దామమ్మా అనేసి అంటారు. అసలు ఆ హోటల్ ఓపెనింగ్ కి నన్నే పిలవండి. షూర్, ఖచ్చితంగా. నువ్వులు డ్రై రోస్ట్ అయిపోయింది. ఓకే, ఒక బౌల్లో తీసేసుకుందాం మనం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, పల్లీలు వేసుకుందాం. ఓకే. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 13 years. 13 years. ఇందాక మీ పిల్లల గురించి చెప్తూ ఆపేశారు. అవును, బాబు ఇప్పుడైతే ఒక 9th ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు. ఒకరు 9th, ఒకరు 7th ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నైస్ అండి, చాలా హెల్ప్ఫుల్. అవునా? ఏదైనా కావాలి అంటే ఇప్పుడు పేరెంట్స్ యాక్చువల్లీ ఒక్కొక్క టైంలో సిక్ ఉంటాం కదా, అలాంటి టైంలో కూడా చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. సో వెరీ కోఆపరేటివ్ హస్బెండ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్ కిడ్స్ ఆల్సో. అవును, నైస్. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. ఓకే, అది కొంచెం పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు. ఓకే, ఇది ఫ్రై అవుతూ ఉండగా మినపప్పు. నువ్వులు ఇందులో ఎందుకు వేయలేదంటే నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది, తర్వాత దీనికి ప్యాన్ కే ఉండిపోతుంది. సో అందుకని చెప్పి మనం నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఎండుమిర్చి మన కారం తగ్గట్టు. ఓకే. సో మీ హస్బెండ్ కి ఇష్టమైన డిషెస్ ఏంటి? మా హస్బెండ్ కి రోటీస్ అంటే చాలా ఇష్టము. క్యారెట్ హల్వా మా హస్బెండ్ ఫేవరెట్. ఓ నైస్. యాక్చువల్లీ జనరల్ కరివేపాకు ఏం చేస్తూ ఉంటాం అంటే అందరమున పోపులో వేసుకుంటాము, తీసి పడేస్తూ ఉంటాం కదా. నేనేం చేస్తానంటే ఇలా వీటిల్లోనే కలిపేస్తాను. అవునా? కలిపేస్తే మనకు తెలియకుండా తింటాము, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. తీసి పక్కన పడేసే స్కోప్ ఉండదు, మిక్సీ చేస్తాం కాబట్టి. అవును, ఎస్పెషల్ ఏంటంటే కిడ్స్ కోసం ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. మా పిల్లలు ఏంటంటే ఆనియన్స్ టమాటా వేస్తే ఇలా తీసి అలా పక్కన పెడతారు అనమాట. సో నేనేం చేస్తానంటే అన్ని కలిపి మిక్సీ చేసేసి కర్రీ చేసి పెడతాను, మంచిగా తింటారు, తీయడానికి ఏమి ఉండదు అనమాట. అల్లం కూడా వేసేస్తాను. ఓకే. సో మీ ఆయనలో ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏంటండి? మీకు క్వాలిటీస్? అండర్స్టాండింగ్. జీలకర్ర కొంచెం వేస్తాను. ఓకే, దీంట్లో టేస్ట్ అంతా కూడా అల్లంది. ఓకే, ఫ్రై అయిపోయింది. ప్లేట్ లో తీసి పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. షూర్ షూర్. సో చల్లారిపోయినాయి కదండి? చల్లారిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామండి? మనం మిక్సీ చేసుకొచ్చేద్దాం. మనకి అంతా కూడా పేస్ట్ లాగా అవ్వాలి. ఓకే, కొంచెం వాటర్ యూజ్ చేసి పేస్ట్ లా చేసేసుకుందాం. కారం అంతా కూడా మనకి ఎండుమిర్చి పొడి కారం లాంటివి ఏం వాడం. ఓకే, చెప్పలేదు మిక్సీ పట్టించాలా? అవునండి. ఓకే, కొంచెం వాటర్ వేసి. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రాసెస్. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే, ఇదే ప్యాన్ లో చేసేస్తాం. సో ఇంకేంటంటే మీకు అసలు జనరల్ గా ఎవరైనా వస్తే ఏంటి మీ హాబీస్ అని అడుగుతాం. మిమ్మల్ని హాబీస్ అని అడగాలంటే కూడా అన్ని చెప్పిస్తారు, ఆల్ ఇన్ వన్ అని. ఆల్ ఇన్ వన్ కదా, ఆల్ ఇన్ వన్. మీకు ఇంకా స్పెషల్ హాబీస్ ఏముంటాయి చెప్పండి? లిజనింగ్ మ్యూజిక్. చాలా అసలు చెప్పాలంటే మనం ఏదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రం మ్యూజిక్ వింటే మాత్రం అసలు టోటల్ మైండ్ అయితే రిలాక్స్ అయిపోతుంది. నేనేంటంటే మా పిల్లలకి ఏమైనా వెరైటీస్ ఏమైనా కావాలంటే మాత్రం ఇమీడియట్ చేసి పెడతాను. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పఫ్ ఏమైనా సరే బయట కొనుక్కుంటాం కదా, పఫ్స్ కానీ కేక్స్, అవన్నీ కూడా నేను ఇంట్లో చేసి పెడతాను మా పిల్లలు. అసలు దేనికి బయటకి వెళ్ళే అవసరం లేదు అసలు, అన్ని కూడా నేను చేసి పెట్టేస్తాను. సో అందుకు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. అవునా? చాలా. అమ్మ అందరూ బయట కొని తెచ్చుకుంటారు, నువ్వైతే ఏ కొనే అవసరం లేదు, మనం అన్ని నువ్వు చేసేస్తావు అనేసి అంటారు. చాలు, కిడ్స్ నుంచి అంత కాంప్లిమెంట్ వచ్చిందంటే చాలా హ్యాపీ. ఫుల్ సక్సెస్. ఫుల్ సాటిస్ఫైడ్ యాజ్ మదర్. ఆవాలు వేసుకుందాము. ఓకే, కొంచెం జీలకర్ర. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆనియన్స్. ఓకే, వేసేసేయండి.
దొండకాయలు మనం బాయిల్ చేసాం కదా, ఫ్రై చేస్తే ఆయిల్ లో టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు వేసేద్దాము. ఓకే, దొండకాయలు ప్లస్ ఆనియన్స్ రెండు బాగా ఫ్రై అవుతాయి. ఓకే, అంటే బాయిల్ అయిన టేస్ట్ కి ఫ్రై అయిన టేస్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఆ టేస్ట్ అనేది డిఫరెన్స్ రాకూడదు, ఇంకా ఎక్సలెంట్ ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ ఫర్ ద టిప్స్. నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. యాక్చువల్లీ ఇప్పుడు చపాతీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అనుకోండి, అంటే పిండి ఎక్కువ అవ్వడమో ఏదైనా సరే వాటర్ ఎక్కువైపోతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా రాదు, చపాతీ చేయడానికి రాదు అనమాట. చపాతీ చేస్తే పరోటా లాగా సాగిపోతూ ఉంటుంది వాటర్ ఎక్కువయ్యి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం పిండిని కలిపేసి ఒక ఎయిటెడ్ బాక్స్ లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, చపాతీ మనం చేయడానికి సెట్ అవుతుంది. ఒక 1 hour పెడితే చాలు, పిండి చక్కగా సెట్ అయిపోతుంది, చపాతీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, బాగుంటుంది. నైస్ అండి, థ్యాంక్ యూ. నా దగ్గర చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయి. చెప్తారా మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లో కూడా ఇవన్నీ? చెప్తాను. ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలి అంటే కనుక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. అవునవును, ఈ టిప్ నాకు కూడా తెలుసు. ఫాస్ట్ గా కొంచెం ఉడికిపోతుంది. ఆ వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చి బాగా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. మనకి పసుపు వేసుకుందాము. కర్రీస్ లో ఎప్పుడైనా సరే పసుపు ఆయిల్ లో ఉన్నప్పుడే వేయాలి, ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడే. అప్పుడు కరెక్ట్ గా కలర్ అనేది వస్తుంది, పసుపు కూడా బాగా ఫ్రై అవుతుంది. దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం, పేస్ట్ అంతా కూడా ఇందులో వేసాం. ఓకే, సరే మంచి స్మెల్ వస్తుంది కదా. అబ్సల్యూట్లీ అండి. సో ఈ ఇప్పుడు మీరు వేస్తున్న పేస్ట్ ఏదైతే ఉందో దాని వల్ల అసలు ఇది అంటే దీనికి మంచి రుచి వస్తుంది అనేది. ఒకసారి ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం వేస్తాం. ఇది కూడా ఆయిల్ లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, కర్రీస్ అందరూ చేసేవే, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల టేస్ట్ అనేది అసలు బాగా ఎన్హాన్స్ అవుతుంది. అవును. సో ఇలాంటి కైండ్ ఆఫ్ దొండకాయ నేను తినలేదు ఇప్పటి వరకు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు కాసేపట్లో టేస్ట్ చేయబోతున్నాను. చేసేయాలి. సో మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది అన్నిట్లోకి చాలా బాగుంటుంది, రైస్ లో పుల్కా, రోటీ, దేంట్లోకైనా సరే ఆల్ ఇన్ వన్. మీలాగే నాలాగే. ఇప్పుడు మనం ఫ్రై అయింది కదా. అవునండి, మంచి. అవును, నెక్స్ట్ మంచి స్మెల్ కూడా వస్తుంది నాకు. నెక్స్ట్ ఏం చేద్దామండి? చింతపండు రసం వేసుకుందాం. సూపర్, వేసేయండి. చింతపండు రసం వేసుకుందాం. చింతపండు అవాయిడ్ చేసే వాళ్ళు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో బట్ నేనైతే చింతపండు రసం ప్రిఫర్ చేస్తానండి. టొమాటో ప్యూరీ, చింతపండు రసం అంటే డెఫినెట్లీ ఓట్ ఫర్ చింతపండు రసం. నేను కూడా చింతపండు రసమేనండి. ఎంత గ్రేవీ కర్రీని బట్టి వాటర్ అంతా యాడ్ చేసుకోవాలి. ఓకే, షూర్. ఇక్కడ మనం ఉప్పు యాడ్ చేయలేదు, మిక్సీలో కూడా మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఓకే, ఓకే. కారం అనేది ఇంకేం అవసరం లేదు. ఉప్పు అనేది తగినంత వేసుకోవాలి. ఓకే, మనం సైడ్ డిష్ లా ఉంచుకుందాం అని అనుకుంటే కనుక వాటర్ వేయకుండా ఇందాక మనం చేస్తున్నాం కదా, అక్కడ వరకు సైడ్ డిష్ లా ఉంచుకోవచ్చు. లేదు మనకి రైస్ రోటీస్ కంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేస్తున్నాం అనుకోండి, గ్రేవీ కర్రీలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేను ఇక్కడ పోపులో కరివేపాకు వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ వేసాను కదా అని. ఓకే, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో డిష్ అవుట్ చేద్దామండి? చేసేద్దాం. చూసారు కదా ఆయిల్ తేలింది. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుందాం మనం. తప్పకుండా మేడం. డిష్ అవుట్ చేసేసుకుందాం. టేస్టీ టేస్టీ దొండకాయ అలంకారం రెడీ. సూపర్ అండి, వేడివేడిగా ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాను పెట్టుకోవడానికి. బట్ సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా దొండకాయ అల్లం కారం రెడీ అయిపోయింది. ఇక్కడైతే మంచిగా గుమగుమలు వస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. దొండకాయ అల్లం కారం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన దొండకాయలు, చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర,
నువ్వులు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, మినప్పప్పు, ఉప్పు, దొండకాయ అల్లం కారం. తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి కొద్దిగా రోస్ట్ చేసి ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్నవన్నీ మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, దొండకాయలు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమం అలాగే చింతపండు రసం కూడా వేసి ఇంకాసేపు మగ్గించాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, దొండకాయ అల్లం కారం రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. దొండకాయ అల్లం కారం రైస్ రోటీస్ కి అయితే పర్ఫెక్ట్. అసలు చూస్తేనే అర్థమైపోతుందండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. Very, very దొండకాయ tasty. మీదట నుంచి ఏంటండి దొండకాయ తింటే అలాగే మీదట ఈ రెసిపీ అయితేనే తింటాను నెక్స్ట్ నుంచి. మా ఇంటికి వచ్చేయండి, నేను చేసి పెడతాను మీకు. తప్పకుండా అండి, రెసిపీ కోసం అయితే తప్పకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు అయితే చేసి పెట్టండి. ఖచ్చితంగా. పూరి అండి ఇది కావాలి. ఓకే, చాలా బాగా చేశారు నిజంగా. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? సగ్గుబియ్యంతో పునుగులు చేసుకుంటున్నాం. లవ్లీ. సో ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం పెరుగులో 3 to 4 hours నానబెట్టుకోవాలి. అది కూడా పుల్లని పెరుగులో నానబెట్టుకోవాలి. ఇక్కడ టైం ఉండదు కదా అని చెప్పి నేను ఆల్రెడీ సోక్ చేసి తీసుకొచ్చేస్తాను. గోధుమ పిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, రుచి సరిపడా ఉప్పు, కరివేపాకు సన్నగా కట్ చేసింది, ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందాం. డెఫినెట్ గా. సో ఏం చేయాలండి ఇప్పుడు? మిక్సింగ్ బౌల్ లో 1/1 అన్ని కూడా వేసేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందాము. ఇది పుల్లటి పెరుగులో నానబెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే. గోధుమ పిండి వేస్తున్నాం బైండింగ్ కోసం. ఓకే, 2 స్పూన్లు. బియ్యం పిండి వేసుకుందాం 1 స్పూన్. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా తరిగిన కరివేపాకు, ఓకే, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇక్కడ మనం పొడి కారం ఏం వాడట్లేదు, సో అంతా కూడా ఇది. మనకి రుచి సరిపడినంత సాల్ట్. ఇదంతా కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి, వాటర్ వేసుకోవద్దు. ఎందుకంటే సగ్గుబియ్యంలో ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ మనం పెరుగులో సోక్ చేసాం కాబట్టి చూసుకొని మనం కలుపుకోవాలి. సో ఇంటికి సగ్గుబియ్యంతో ఎలాంటి రెసిపీస్ వెరైటీస్ చేస్తూ ఉంటారు? వాళ్ళు వేస్తుంటాను. వడియాలు అయితే చాలా ఎక్కువ పెడతాను. సగ్గుబియ్యం వడియాలు, సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం వడియాలు అయితే అంటే ఇక్కడ వడియాలకి టైం ఉండదు కదా, ఎండలో పెట్టాలి, అందుకని చెప్పి నా ప్రాసెస్ చెప్పట్లేదు. కానీ సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీర వేసుకుందాం. వాటర్ కొంచెంగా పోసుకోవాలి, ఒకటేసారి పోసుకోవద్దు. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి, జారుగా కలుపుకోవద్దు. ఓకే, ఇలా కలుపుకోవాలి. సో ముద్దులాగా రావాలన్నమాట. రావాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, మనం పునుగులు వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకోవడమే. ఓకే, సో సగ్గుబియ్యం యాక్చువల్ గా మంచి చలువు కూడా చేస్తుంది అంటారు. అవును, సమ్మర్ లో ఖచ్చితంగా వాడాలి. సగ్గుబియ్యం పాయసం కూడా అండి చాలా సగ్గుబియ్యం పాయసం. సో నేను చేసుకునే రెసిపీ అయితే సగ్గుబియ్యం కిచిడి అన్నమాట. సో బాయిల్డ్ పొటాటోస్ వేసి సగ్గుబియ్యం వేసి వడలు కూడా బాగుంటాయి. సగ్గుబియ్యం వడలు అంటే సగ్గుబియ్యం యూజ్ చేసి మనం ఏ రెసిపీ చేసుకున్నా కూడా జనరల్ గా బాగానే ఉంటుంది. సగ్గుబియ్యం వల్ల ఏంటంటే గుల్లగా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది హైలో పెట్టి చేయొద్దండి. హైలో పెడితే ఏమవుతుందంటే ఫాస్ట్ గా ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. సో అందుకని చెప్పి మనం మీడియం హీట్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, పిల్లలకి స్నాక్స్ అది పెట్టించాం అనుకోండి, అమ్మ ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు. అసలు పిల్లల హ్యాపీనెస్ కి మించింది ఇంకేముంది చెప్పండి. అవునండి, పిల్లలు అమ్మ బాగుంది ఇంకోసారి చెయ్యంటే చాలా ఇంకా అంటే పిల్లలు నచ్చిందని అర్థం. చాలా అంటే చాలా సింపుల్ గా జస్ట్ ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మాత్రం విత్ ఇన్ 5 minutes లో అయిపోతుంది ఇది. సో ఇవి కొంచెం వేగాలన్నమాట. అవును, సో వెయిట్ చేద్దాం అవి వేగే బాగా ఫ్రై అయిపోయాయి కదా.
మనకి ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. స్టవ్ ఆఫ్ Okay. చేసుకుందాం. క్రిస్పీగా ఫ్రై అయితే చూసారా గలగల సౌండ్ వస్తుంది కదా, మనం టిష్యూ వేసిన ప్లేట్లో తీసేసుకుందాం. పిల్లలకి ఏంటంటే క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. అసలు మా పిల్లలకి అయితే క్రిస్పీగా అంటే చాలా ఇష్టం. మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే కచప్ వేసుకొని తినచ్చు, లేదంటే కూడా ఇలా కూడా తినవచ్చు. ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి చేసాం కదా, ఆ స్పైస్ అనేది సరిపోతుంది. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. సగ్గుబియ్యం పునుగులు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా క్రిస్పీగా సగ్గుబియ్యం పునుగులు కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇలా మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సగ్గుబియ్యం పునుగులు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సగ్గుబియ్యం పునుగులు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యం, గోధుమ పిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, అలాగే కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పునుగులు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సగ్గుబియ్యం పునుగులు. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. సో మీరు పర్చేస్ చేసిన రెండు రెసిపీస్ అయితే టేస్ట్ వైస్ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో ముందైతే ఒక మంచి గిఫ్ట్ మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఈటీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ ఇక్కడికి వచ్చినందుకు, ఇంత చక్కగా వంటలు చేసినందుకు. థ్యాంక్ యూ. బాయ్ అండి, టేక్ కేర్. Bye. సో ఇవాళ స్నేహలత గారు మనకు పరిచయం చేసిన ఈ 2 సిగ్నేచర్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ signing off for today. Take care. Bye bye.